హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మీకు నాన్ వెజ్ స్పెషల్ చూపిస్తాను నేను. సో అందులోనూ చాలామందికి ఫ్రై ఐటమ్ ఇష్టం. అయితే నేను చికెన్ 65 బాగా చేస్తాను. బట్ అందులో వేసి అన్ని నాకు తెలిసి నేను రెగ్యులర్గా చేసే టేస్టీగా వచ్చి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చూపిస్తాను. మళ్ళీ అది ఎందుకు వేసారు, ఇది ఎందుకు వేసారు, హెల్త్కి మంచిది కాదు కదా అని మాత్రం అనకండి. కొన్ని ఐటమ్స్ను కొన్నిట్లాగే తినేసేయాలి కాబట్టి దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేయలేము, దాని టేస్ట్ను మార్చలేము. కాబట్టి యాస్టీస్గా నేను ఏం ప్రాసెస్ చేస్తానో అలా చేసి చూపిస్తాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఇంట్లో ఫ్రై అనగానే, అంటే ఒక చికెన్ ఐటమ్ స్పెషల్ అనగానే బట్ రెస్టారెంట్స్ గుర్తొస్తాయి. ఈరోజు రేపు అన్నీ ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, అలా ఏం కాదు. రెగ్యులర్గా మనం చికెన్ కర్రీ చేసుకునే టైప్లోనే డిఫరెంట్గా కొంచెం కలిపే ఇంగ్రీడియంట్స్ మార్చేసి ఒక 10 నిమిషాలు ఒప్పితే బెస్ట్ ఫ్రై డిష్ మన ముందరికి వస్తుంది, డ్రై ఐటమ్ మన దగ్గరకు వస్తుంది. సో దానికి నేను పెట్టుకున్న పేరు చికెన్ 65. మళ్ళీ మరి ప్రాపర్ చికెన్ 65 ఎట్లుంటుందో తెలీదు, బట్ నేను చేసేదానికి నేను పెట్టుకున్న పేరు మాత్రం చికెన్ 65. సో ఆ ప్రాసెస్ చూపిస్తాను. కరెక్ట్గా ఇలాగే చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ 65 చేద్దాం. దానికి ఏంటంటే ఈ పీసెస్ ఏవైతే ఉంటాయో మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు. కొంచెం ఈ సైజు ఉంటే ఫ్రై, అంటే మనం ఆయిల్ ఫ్రై చేసాక కూడా బాగుంటుంది అనమాట. పెద్ద సైజు అయితే అసలు తినలేరు, చూడడానికి అబ్బో అన్నట్టు ఉంటుంది అన్నట్టు. సో ఈ ఐటమ్స్ అండ్ ఎగ్స్ అన్నీ కూడా ఇప్పుడే వేద్దాము. బట్ ఈ కర్డ్ అండ్ కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అనేది తర్వాత ప్రాసెస్ అనమాట. సో ఇందులో కలపాల్సినవి అన్నీ బాగా మ్యారినేట్ కావాల్సినవి అన్నీ కూడా ఇప్పుడు వేసేద్దాం మనం. రెగ్యులర్ కర్రీకి మర్చిపోకుండా మనం పసుపు వేస్తాం కదా, పొరపాటున దీంట్లో పసుపు ఒక్కటి వేయొద్దు. మిగతా ఐటమ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు మనం. అండ్ ఇది ధనియాల పౌడర్, ఇది మిర్చి పౌడర్. అన్నీ కలిపాక ఎలా ఉండాలంటే కొంచెం లైట్ ఇలా టేస్ట్ చూసినప్పుడు కొంచెం రెగ్యులర్గా అంటే సరిపోయింది అనిపించొద్దు. ఉప్పు కారము కొంచెం ఎక్కువైంది అన్నట్టు ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువైంది అన్నట్టు ఉంటేనే తర్వాత ప్రాసెస్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, లైట్గా వేసుకొని సరిపోతే అది టేస్ట్ బాగోదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఏమేమి వేసాం మనము, ధనియాల పౌడర్ అండ్ సాల్ట్, మిరప్పొడి వేసాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది దీంట్లో స్పెషల్గా వేసే ఐటమ్స్ అండి. సో ఇది అజినోమోటో అనమాట, ఎక్కువ ఎక్కర్లేదు. బట్ కొంచెం ఇలా ఏమంటారు, చైనా సాల్ట్ అంటారు కొందరు, అజినోమోటో, ఇది అందరికీ కామన్గా తెలిసి ఉంటుందండి. కానీ కొంచెం ఇది వద్దనుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది సేమ్ కాబట్టి నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇది కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ వెయ్యాలి. నేను కొలతలు ఏం చెప్పట్లేదు, నేను కలిపాక చూపిస్తాను ఇలా వచ్చేటట్టు దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొలుసు వేయను దేన్ని కూడా. అయితే ఇందులో కార్న్ఫ్లోర్ అండ్ మైదా పడుతుంది. మైదా తక్కువ ఉండాలి, కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ ఉండాలండి. మైదా ఎక్కువైంది అనుకోండి సేమ్ బజ్జీలాగా అయిపోతుంది, అసలు బాగుండదు అది. ఇది మైదా. చూద్దాం, మళ్ళీ కలుపుకున్నాక మనకు అర్థమైపోతుంది, అప్పుడు చూడొచ్చు. ఇదేంటంటే రెడ్ ఆరెంజ్ కలరు, ఫుడ్ కలరు. సో దీన్ని తినొచ్చు, పర్లేదు. రెగ్యులర్గా లేకుండా అప్పుడప్పుడు తినొచ్చండి, ఇలాంటివి ఏమి అవ్వదు. మన బాడీకి ఒక రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. అన్నీ కొన్ని అటు ఇటుగా పడితే కూడా కొంచెమే సరిపోతుంది ఇది, ఎందుకంటే లేదంటే మరీ నల్లగా అయిపోతాయి. చూద్దాం, కలిపాక మనం కొంచెం కలర్ను బట్టి చేసుకోవచ్చు. సో దీంట్లో కలపడానికి నీళ్లు పొయ్యొద్దు. సో ఏం చేయాలంటే ఎగ్స్ ఫస్ట్ ఒక 6 eggs వేసి చూద్దాము. ఊరికే అన్ని కొలతలు అడగొద్దండి అందరినీ. సో ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు మనకు తగ్గట్టు మనం వేసుకుంటే బెస్ట్. కొన్ని వైపులు ఎక్కువ కారం తింటారు, కొన్ని వైపులు తక్కువ కారం తింటారు, కొందరు సాల్ట్ తినరు, కొందరు సాల్ట్ తింటారు. ఒక ప్రాసెస్ అనేది మనకు తెలిస్తే మనకు నచ్చినట్టు వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు దీన్ని స్పూన్తో కలిపితే కుదరదు కాబట్టి స్పూన్ కొంచెం పక్కకు పెట్టి అన్ని మసాలాలు బాగా పట్టాలండి దీనికి. మొత్తం ఏదైతే మైదా కార్న్ఫ్లోర్ వేసామో దీనికి పర్ఫెక్ట్గా పట్టాలన్నమాట. అండ్ ఉప్పు కారాల్లో మామూలు కలిసిపోయినట్టు కాకుండా కొంచెం ఏంటంటే ఒక లేయర్ లాగా అది కనపడ్డప్పుడు బాగుంటుంది. అలా అని ఎక్కువ వేయొద్దండి, మైదా అస్సలు ఎక్కువ వేయొద్దు. ఏమవుతుందంటే బజ్జీలాగా అయిపోతుంది, అసలు టేస్ట్ ఉండదు. అంటే తింటుంటే ఏదో పిండి పిండిలాగా ఉంటుంది అనుకుంటా.
ఎగ్స్ అయితే సరిపోయినాయి, ఇంక అక్కర్లేదు. నాకు తెలిసి కొంచెము కార్న్ఫ్లవర్ పడుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది. సో లైట్ లేయర్ ఇలాగా ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ వేస్తే పిండి పిండి అయిపోద్ది. సో నేను ఫుడ్ కలర్ కూడా లైట్గా వేసాను కాబట్టి మరీ ఎంత ఎర్రగా మార్కెట్లో కనిపించేటంత రెడ్డిష్గా ఏం రావు. దీన్ని ఒక మినిమం ఒక 1 అవర్ కంపల్సరీ వదిలేయాలండి. వదిలేస్తేనే టేస్ట్ బాగుంటుంది. లేదంటే మీకు ఇంకా టైం ఉంటే ఇంకొక 2-3 అవర్స్ కూడా వదిలేస్తే ఇంకా బాగుంటుంది. బట్ నాకు ఎందుకు ఇలా కలిపాక ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితేనే కరెక్ట్గా ఉప్పు కారం పడుతుంది అనిపిస్తుంది నాకు నా ఎక్స్పీరియన్స్ అది. ఓకే, ఇప్పుడు దీన్ని కాసేపు నానబెడదాము, అలా వదిలేద్దాం. ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ 1.5 అవర్గా ఇలా వదిలేసాము. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు సేమ్ మనం బజ్జీలు ఎలా వేస్తామో అలా వేయాలన్నమాట. మళ్ళీ సపరేట్గా పక్కన ఉన్నది ఏదో ఈ గ్రేవీ వెళ్ళిపోతుందని దాన్ని ముట్టుకోవద్దు, అలా వేస్తే ఎక్కువ పడిపోతుంది. ఇలా జస్ట్ సింగిల్గా పీస్ లాగానే తీసి వేయాలి. ఫ్రైలకు ఎప్పుడైనా ఆయిల్ కొంచెం వేసుకోవాలండి, కొంచెం మెల్లమెల్లగా అయినా 2-3 సార్లు వేసుకోవచ్చు, కానీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ దేనికి వాడొద్దు. అందుకే వేస్ట్ చేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకు. ఆయిల్ మంచిగా కొంచెం కాగాకే వేస్తే బాగుంటుందండి. లేదంటే ఆయిల్ ఎక్కువ పట్టేసుకుంటుంది. దేనికైనా ఎప్పుడైనా మనము ఫ్రై చేయాలనుకుంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడి కావాలి. మనకు కలర్ తేడా వచ్చింది చూడండి, గోల్డెన్ అంటే రెడ్డిష్ రావట్లేదు, ఎందుకంటే మనం కలర్ తక్కువ వేసాము కాబట్టి. ఇంకొంచెం వేసుకుందాం. మనం కలర్ కొంచెం రావట్లేదు కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేద్దాం, బాగుంటుంది. కొంచెం వేసా. ఇప్పుడు కలర్ రాకపోతే మళ్ళీ నేను చెప్తాను ఏ టైంలో వేసుకోవచ్చు అని చెప్తాను మీకు. ఆయిల్లో వేసాక కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి, లేకపోతే ఇది నాన్ వెజ్ కాబట్టి లోపల కూడా ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మాడకుండా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చికెన్. ఇంత ఈజీ ప్రాసెస్ కదండి, టక్ 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 కలిపేసాము, కాసేపు నానబెట్టాము, చేసేస్తున్నాం అంతే. సో కొంచెం బెటర్ కదా, బాగానే వచ్చింది కలరు. ఇంకా మనం తీసేయచ్చు. మనకు బయట రెస్టారెంట్లో దొరికే వాటిలో కలర్ బాగా వేస్తారు, అందుకే మనకు ఒక రకమైన ఆరెంజ్ షేడ్లో రెడ్ షేడ్లో కనపడతాయి. కొన్ని పెద్దగా ఉన్నాయి ముక్కలు, యాక్చువల్గా అలా ఉండొద్దు. ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ వేయించుకున్నాక మళ్ళీ ఇంకొక ప్రాసెస్ తోటి అది కంప్లీట్ అవుతుంది. ఇది టైం పట్టుద్ది మనకు, ఇదొకటి కొంచెం టైం పట్టుద్ది ప్రాసెస్, ఎందుకంటే నిదానంగా వేయించుకోవాలి. అందుకే ఇదిగోండి మనం చికెన్ అంతా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం. అన్నీ ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం అవసరం అంటే కొంచెం పెరుగు. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా ఏం కాదు, ఫ్రెష్ పెరుగు అయినా ఏం కాదు, మరీ పులిసిపోవద్దు, బట్ కొంచెం పుల్లగా ఉన్నా ఏం కాదనమాట. సో ఇవి వెల్లుల్లి తీసి ఇలా చిన్న కట్ చేసుకున్నాం అనమాట. ఇవి పచ్చిమిరపకాయలు పొడుగు జీరాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. కరివేపాకు, ఇదంతా ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామో, ఇప్పుడు మనకు చికెన్ 65 అంటే టేస్ట్ ఉంటుంది, బట్ ఆ చికెన్ 65కి సంబంధించిన పర్ఫెక్ట్ ఫ్లేవర్ దీంట్లో రాదు. సో ఈ ఇంగ్రీడియంట్స్ దీనికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పెరుగు తీసుకొని దాన్ని మంచిగా కొంచెము ఇలా అంతా కలిసిపోయేటట్టు ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలి. సో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇలా చిన్న కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం రండి.
దీనికి మాత్రం ఏంటంటే మనము చికెన్ క్వాంటిటీని బట్టి కొంచెం పెద్ద ఫ్రై అయితే బాగుంటుంది చేయడానికి, అంటే కొంచెం కిందికి మీద కనాలి కాబట్టి కొంచెం పెద్దది తీసుకుందాము. దీంట్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ కావాలి. సో సపరేట్ ఆయిల్ కాకుండా మనం ఆల్రెడీ ఫ్రై చేసి వేయించింది ఉంటుంది కదా, ఇప్పుడే ఇది ఆయిల్లో వేయించి తీసాక కదా, ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో ఇదే ఆయిల్ను ఇంకొంచెం వేయాలి దీంట్లో. అంటే తాలింపుకి ఎంత అవసరం అవుతుందో అంత, ఆ రేంజ్లో అనమాట. దీంట్లో పచ్చిమిరపకాయలు, కర్రీ ఏం కారం అవ్వదు, వేస్తున్నాం కదా అని కర్రీ ఏం కారం అవ్వదు, టేస్ట్ బాగుంటుంది. ఇది వెల్లుల్లి, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్లో దిగుతుంది కదా, అప్పుడు టేస్ట్ ఉంటుంది అన్నమాట పర్ఫెక్ట్గా. ఫ్రెష్ కరివేపాకు ఉండాలండి. కొంచెం ఎక్కువే ఉండాలి. వెల్లుల్లి పేస్ట్ వేసాం దానికి, అది సపరేట్, ఇది సపరేట్ అనమాట. వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కలర్ రావాలండి, అప్పుడే దాంట్లో నుంచి మనకు అది దిగుతుంది అనమాట, ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్లోకి వస్తుంది. ఆ లోపు మన కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీ అవుతుంది అండ్ మిరపకాయలు సూపర్ గాలుతాయి. ఇప్పుడు ఆ మిరపకాయలు వచ్చిన కరివేపాకు వచ్చిన బాగుంటుంది టేస్ట్. ఆయిల్ మంచి గార్లిక్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేసుకోవాలంటే బాగా గిలక్ కొట్టిన పెరుగు ఉంటుంది కదా, అది వేరే కలరు మనం మామూలుగా దీంట్లో కలిపినప్పుడు వేయకపోతే ఈ పెరుగులో వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏమవుతుందంటే అన్నిటికీ కరెక్ట్గా అంటకుండా కొంచెం అక్కడక్కడ ఏదో తేడా కనపడుతుంది కలరు, అందుకే నేను ముందే కలిపేసాను. ఇది ఉంది కదా, ఇది ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వేయడం వల్ల ఇవి మెత్తగా అయితే అనుకోకండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమైనా బజ్జీలా ఇలా కరకరలా తినడానికి ఇది ఇలాగే బాగుంటుంది. నేను ఇలా ఎగిరేసి నేను కలపలేను కాబట్టి 2 స్పూన్లతో కలుపుతాను. అయితే ఇప్పుడు ఏంటంటే మన ఫ్లేము హైలోనే ఉంచాలి. ఈ పెరుగుది ఏదైతే ఉందో అదంతా లాగేసుకొని లైట్గా మనకు ఆయిల్ వస్తుంది మళ్ళీ కింద, అప్పటిదాకా ఇలా ఉండాలి. అయ్యో నేను పెరుగు కొంచెం మంచి గిలగొట్టలేదే. సో ఓకే, అదొకటి చూసుకోండి మీరు. చూడండి ఎక్కువ కలిపొద్దు దీన్ని, బట్ ఇలా అంటే అది మనము పెరుగులో కలర్ కలిపితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా ఉన్నా కూడా మనకు తెలియదు అది. కొంచెం రావాలండి, అది చూడండి మొత్తం అవాపరేట్ అయిపోయింది పెరుగంతా. బట్ ఇంకొంచెం ఈ తడి అనేది కొంచెం పోవాలి, ఎక్కువ కలిపొద్దు. ఎక్కువ కలిపితే ఇది ముక్కలు అయిపోద్ది. జస్ట్ కిందికి మీదకి ఇంకా ఇట్లా అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్క మీద కూడా తడి లేకుండా ఆయిల్ కనపడుతుంది కదా, ఇప్పుడు అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్. చూడండి ఏమీ లేదు ఇక్కడ, ఆయిల్ అలా అనిపిస్తుంది కదా, ఇప్పుడు అయిపోయినట్టు. ఇది మనం ఇంకో కొంచెం కలర్ వేస్తే సేమ్ మనకు రెస్టారెంట్ ఎలా వస్తుందో అలా వస్తుంది. బట్ ఇప్పుడు ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో ఫ్లేవర్లో తేడా రాలేదు, కలర్లో చూడడానికి అలా ఉంది, బట్ బాగానే ఉంది అని చెప్పండి నాకు. సో టేస్ట్ చేసుకోండి, ఇలా చేసుకుంటే ఇంకా తీసేద్దాం మనం గిన్నెలోకి. సో ఇదండి మనం చికెన్ 65 అని పిలుచుకునే చికెన్ ఫ్రై ఐటమ్ అన్నమాట. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. సో లాస్ట్లో ఆ వెల్లుల్లిపాయలు కరివేపాకు అది మాత్రం వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కలర్ ముందు కావాలంటే ముందు యాడ్ చేసుకోండి, లేదంటే పెరుగులో యాడ్ చేసుకుంటే అసలు నేనైతే ఇప్పుడు వేసినప్పుడు కొంచెం వైట్గా ఉండింది కదా, అది కూడా మీకు ఏమనిపించదు. కలర్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. రెసిపీ చేసి ఎలా ఉంది టేస్ట్ మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.